ఓకే, నా వందనాలండి. ఓకే, సహోదరులు యూసెఫ్ గారి సత్యమణి మేరీ గారు ప్రభునందు నిద్రించి సంవత్సరం అయిందండి. 2 సంవత్సరాలు. 4 అయిందమ్మా. 4 అండి. 3 సంవత్సరాలు అయిపోయింది. 4వ సంవత్సరం వస్తుంది. ఓకే, దేవుడు ఆ కుటుంబాన్ని బాగా ఆదరించాడు, ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. ఓకే, ఎవరిదో బర్త్డేట, పరిమిళ. ఓకే, ఆ తర్వాత ఈ మీటింగ్కి చాలామంది సపోర్ట్ చేశారండి. ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రకటన గ్రంథాన్ని చదువుదాం. చూద్దాం. ఒకటో అధ్యాయంలో ఏముందండి? యేసుప్రభు దర్శనం. 1 ఉపోద్ఘాతం, 2 యేసుప్రభు దర్శనం. ఉపోద్ఘాతము, యేసు ప్రభువు దర్శనము. 2-3 అధ్యాయాలు, 7 సంఘాలతో 7 సంఘాలకి యేసుప్రభు ఇచ్చిన సమాచారం. ఏడు సంఘములకు ప్రభువు ఇచ్చిన సమాచారం. 4వ అధ్యాయం. సింహాసనాసీనుడైన దేవుడు. ఐదో అధ్యాయం ఉందండి. ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల. ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల. ముద్రలు విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల. అంతవరకు మనం చదివాం. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని చూద్దామండి. ఓకే, 6 కాదు, 6 కాదు, 6 కాదు, 2 అధ్యాయంలో స్మరణ సంఘం గురించి ముందు చదివి తర్వాత 6 అధ్యాయం చదవాలి. ఓకే ఓకే ఓకే.
దానికి ముందు 4వ అధ్యాయం సింహాసనాన్ని మన కిరణ్ గారు వాళ్ళు చార్ట్ చేశారు. ఒకసారి చార్ట్ చూద్దామండి. అందరికి అందింది కదండి, ఫోన్లో పంపించిన ఆ బొమ్మ అందరికి అందింది కదండి. ఎవరికి అందకపోతే చెప్పండి, అందకపోతే మన బ్రదర్ని అడగండి, బ్రదరు పంపిస్తారు. గోడకు పెట్టేయండి. గోడకు పెట్టేస్తే ఇది మన ఫోన్లో ఉందండి. రంగి గారి దగ్గర ఉంది. మీరు ఎవరైనా కావాలంటే వెంటనే ఆయన పంపిస్తారండి. వండర్ఫుల్. ఎవరు వేశారండి? ఇది ఆర్టిస్ట్ దగ్గర వేయించారు. బాగా వేశారండి. థ్యాంక్ యూ సార్. చిన్న ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి. అపోస్తలుడైన యోహాను ఎఫెసు సంఘంలో నుండి సేవ చేస్తున్నాడు. అక్కడ నుండి ఆయన పత్మస్ ద్వీపానికి పరవాసిగా పంపబడ్డాడు. రోమా ప్రభుత్వం అప్పుడున్న క్రైస్తవులందరినీ హింసిస్తున్నారు. రోమా ప్రభుత్వం హింసిస్తున్నారు, క్రైస్తవుల్ని యూదులు హింసిస్తున్నారు. అదే యూదుల పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి. ఈయనేమో పద్మస్ ద్వీపంలో ఖైదీగా వేశారు. ఆయన కొంచెం సంఘాల గురించి వర్రి అవుతున్నారు. అప్పుడు దేవుడు ఈ ప్రకటనను యోహానుకు తెలియజేశారు. ఓకే. అప్పుడు చక్రవర్తి ఎవరండి? ఆ టైంలో చక్రవర్తి ఎవరు? డొమిషియన్. డొమిషియన్ పేరు మన ప్రకటన గ్రంథం దగ్గర రాసుకోవాలండి. ఆ పైన డొమిషియన్ అని రాసుకోవాలండి. అంటే ఏ చక్రవర్తి కాలంలో ఏ పుస్తకం, ఏ చరిత్ర జరిగిందో అక్కడ రాసేసుకోవాలన్నమాట అండి. డొమిషియన్ పేరు ప్రకటనకు పైన రాసుకోండి. డొమిషియన్ AD 81-96 81-96 ఆ టైంలో ఆయన పరిపాలించాడు. 81 నుండి 96 వరకు పరిపాలించాడు. అలా అండి. ఒకటో అధ్యాయం దగ్గర ఉపోద్ఘాతం అని రాసుకోవచ్చు. ఒకటో అధ్యాయంలో 2వ భాగం దగ్గర యేసు ప్రభువు దర్శనము అని బైబిల్లో రాసేసుకోవచ్చు అండి. 14వ వచనం పైన యేసు ప్రభువు దర్శనము అని రాసుకోవచ్చు. యేసు ప్రభు దర్శనంలో ఎన్ని అంశాలు చూపించాడండి, ఎన్ని అంశాలు వివరించాడండి? 9 అంశాలు వివరించాడండి. పోయినసారి ఎవరు చెప్పారు బ్రదరు? 9 అంశాలు. శ్రీను గారు, శ్రీను 9 అంశాలు వివరించాడండి. ప్రకటన గ్రంథం ఏ సంవత్సరంలో రాయబడిందండి? 95-96 ఆ టైంలో రాయబడిందండి. ఓకే.
అప్పుడు 2వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు ఎఫెసి సంఘంతో యేసుప్రభు మాట్లాడటం. అప్పుడు ఎఫెసి గుర్తుపెట్టి అక్కడ 1 అంకె వేసుకోండి. అంటే లేకపోతే 2వ అధ్యాయం దగ్గర కొంచెం పెద్దది 1 వేసుకోండి. 7 వచ్చేటట్టు. 8, 11 వచనాల్లో స్మరణ 2వ సంఘం 8వ వచనం దగ్గర 2 వేసుకోండి. స్మరణ గుర్తుపెట్టుకోండి. 12వ వచనం నుండి 17వ వచనం వరకు పెర్గమ గుర్తుపెట్టుకోండి. 3 అంకె వేయండి. 14 నుండి 29 వరకు తుయతైర 4 అంకె వేయండి. 18 దగ్గర 4 అంకె వేసుకోండి. 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు సార్దీస్, అక్కడ 5 అంకె వేసుకోండి. సార్దీస్ గుర్తుపెట్టి 5 అంకె వేసుకోండి. 7 నుండి 13 వరకు ఫిలదెల్ఫియా, అక్కడ 6 అంకె వేసుకోండి. ఫిలదెల్ఫియా గుర్తుపెట్టి. 14 నుండి 22 వరకు లవదికియా గుర్తుపెట్టండి. 7 అంకె వేయండి. అలాగా అంటే మనం అలాగా పేజీ తీసేటట్టుకి అక్కడ ఏదుందో తెలిసేటట్టుగా చేసుకోండి. ఓకే. ఎఫెసి సంఘాన్ని గురించి చదివాం. ఎఫెసి సంఘానికి యేసుప్రభు పరిచయం చేసుకున్నారు. ఎఫెసి సంఘాన్ని యేసుప్రభు అభినందించారు. యేసుప్రభు ఎఫెసి సంఘంలో ఉన్న ఒక లోపాన్ని చెప్పారు. ఎఫెసి సంఘాన్ని మారు మనసు పొందమని హెచ్చరించారు. మారు మనసు పొందితే సరే అంటే నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతావు. ఒకవేళ మారు మనసు పొందకపోతే భయంకరమైన పదం వాడారండి. ఆ సంఘాన్ని అక్కడి తీసేస్తాను, దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేతును. అంటే సంఘాన్ని కట్టేవాడు ఆయనే, సంఘాన్ని వృద్ధి చేసేవాడు ఆయనే. మారు మనసు పొందకపోతే సంఘాన్ని తీసేసేవాడు కూడా ఆయనేనండి. అంతేనండి. ఆయనకి ఇక పక్షపాతం, సెకండ్ థాట్ అవి ఉండవండి. మారు మనసు పొందాలి, అంతేనండి. మనమైనా సరే మారు మనసు పొందితే నిలుస్తాం, మారు మనసు లేకపోతే మనం నిలం. నాకు తెలిసి ఎన్నో సంఘాలు ఈరోజు లేవండి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సువార్థికులు ఉంటే నిలుచుండే సంఘాన్ని కట్టం, నిలుచుండే పని చేయి. దేవుడు తీసేసే పని చేయొద్దు. అంతేనండి. నేను చేసిన పని నిలవాలి, అలా పని చేయి. నేను చేసిన పని పడకూడదు, నాశనం అయిపోకూడదు, అలా పని చేయి. యథార్థంగా పని చేయి. యథార్థత లేకపోతే మాత్రం ఆ పని నిలవదండి. దేవుడితో మనం ఆటలాడకూడదండి. ప్లీజ్ ఎవరు దయచేసి దేవుడితో ఆటలాడొద్దండి. యథార్థంగా పని చేద్దామండి, అంతే. ఇంకొక విషయాన్ని అభినందించారండి. నికోలయితుల బోధని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు, ఎఫెసి సంఘం కూడా వ్యతిరేకించారటండి. అది ఆ చివరి మాట, జయించేవాడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తింటాడు అని చెప్పేసి అన్నాడు. లేక భుజింపనిస్తాను అన్నాడండి. అది ఎఫెసికి సంబంధించింది. ఇప్పుడు స్మరణ సంఘాన్ని గురించి మనం ఆలోచిద్దామండి. 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుదాం. ఎఫెసి కాదు, ప్రకటన 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా,
నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. చాలండి. రెండో సంఘం స్మరణ సంఘమునకు వర్తమానము. అంటే నోట్స్ కోసం ఇదంతానండి. స్మరణ అని రాసుకుంటే సరిపోద్దండి. ఓకే. ప్రభువు పరిచయము. పరిచయం అంటే సరిపోద్ది. అంటే మనం నోట్స్ కోసం ప్రభువు పరిచయము అని రాసుకున్నాం. ఓకే. యేసు ప్రభు ఏమని పరిచయం చేసుకున్నారండి? మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. ఇది యేసు ప్రభు దర్శనంలో 18వ వచనంలో మాట ఉంది. యేసు ప్రభు దర్శనంలో 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. ఓకే. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. కడపటి మృతుడై మరలా బ్రతికినవాడు. ఒకటి 18లో ఆ మాట వ్రాయబడింది లేక చెప్పబడింది. ఒకటి యేసు ప్రభు పరిచయం చేసుకున్నారు. అప్పుడు రెండో పాయింట్, అభినందన. అభినందన నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు అంతవరకు అభినందన.
నీ శ్రమను నేను ఎరుగుదును. ఏమి శ్రమ వచ్చి ఉంటుందండి? ప్రభువు నిమిత్తం వచ్చిన శ్రమ. నీ శ్రమను నేను ఎరుగుదును. నీ దరిద్రతను నేను ఎరుగుదును. దరిద్రతను నేను ఎరుగుదును అంటే వాళ్ళు ఆ దరిద్రత అంటే వాళ్ళు నిరుపేదలు అయి ఉండాలండి. అయినను నీవు ధనవంతుడివే. అయినను నీవు ధనవంతుడివే. అప్పుడు దరిద్రులని చెప్పి మళ్ళీ ధనవంతుడు అని ఎందుకు అన్నాడండి? ఏమై ఉండొచ్చు? ఆత్మీయంగా, అంతే. ఆత్మీయంగా ధనవంతుడు. ఆత్మీయంగా అంటే ఆత్మీయంగానే మనం ఎందుకో నిర్ణయానికి వస్తామంటే చివర ఎఫీసీ సంఘాన్ని నిందించినట్టుగా, తప్పుపట్టినట్టుగా ఇక్కడున్న సంఘాన్ని తప్పుపట్టలేదండి. యేసుప్రభు తప్పుపట్టలేదంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట అండి? ఆత్మీయంగా బాగున్న వాళ్ళు అనమాట అండి. ఓకే, ఇప్పుడు మనం కూడా యేసుప్రభు నిమిత్తం శ్రమలు అనుభవించవచ్చండి. ఒకవేళ శారీరంగా మనం పేదలమై ఉండొచ్చండి, నిరుపేదలమై ఉండొచ్చు. ఒకవేళ నిరుపేదలు లేరేమో, కొన్ని అవసరాలు తీరిన వాళ్ళు ఉండొచ్చు. మనలో ఎక్కువ మంది ధనవంతులమే, అంతేనండి. అన్ని సౌకర్యాలు కలిగిన వాళ్ళమే. ఎవరైనా ఉంటే ఎక్కడో రేరుగా ఉంటారండి, కొంచెం పేదరికం అనిపించే వాళ్ళు ఎవరో ఉంటారండి. ఒకవేళ పేదరికం ఉన్నా సరే ఆత్మీయంగా చాలా బాగుండే వాళ్ళు ఉన్నారండి. ఆర్థికంగా బాగుండి ఆత్మీయంగా పేదరికం ఉండేవాళ్ళు ఉన్నారండి. శారీరకంగా పేదరికం ఉండి ఆత్మీయంగా ధనవంతులు లేని వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చండి. నేను ఆత్మీయంగా పేదవాడినా ధనవంతుడినా? నేను శారీరకంగా పేదవాడినా ధనవంతుడినా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నా ఆర్థిక స్థితి నేను దేవుళ్ళలో పెరగడానికి, ఆత్మీయంగా బ్రతకడానికి నాకేమైనా ఆటంకంగా ఉందా ఆలోచించండి. మన ఆర్థిక పరిస్థితి మనల్ని ఆత్మీయంగా కృంగదీయకూడదండి. అంటే ఇప్పుడు డబ్బుండి గర్విస్తే ఆత్మీయంగా దిగజారిపోయాడండి. డబ్బుండి తన స్వార్థాలకు వాడుకుంటే ఆత్మీయంగా దిగజారిపోయాడండి. డబ్బుండి దేవునికి ఇస్తే అతను ఆర్థికంగాను భౌతికంగాను ధనవంతుడే, ఆత్మీయంగాను ధనవంతుడే. డబ్బుండి బీదలకి సహాయం చేస్తున్నవాడైతే అతను శారీరకంగాను ధనవంతుడే, ఆత్మీయంగాను ధనవంతుడే. ఒకవేళ దేవుడు మనకు ధనం ఇచ్చి మనకు పరీక్ష పెట్టాడు అనమాట అండి. వీడు ఈ ధనాన్ని తన స్వార్థానికి వాడుకుంటాడో, నా నామం నిమిత్తం వాడతాడో నేను చూస్తానని మనకు ధనం ఇచ్చాడు అనమాట అండి. మనం ధనం ఇస్తే ఏం చేయాలి? ఇంకా స్వార్థపరులు అయిపోతామండి, ఇంకా దేవుడు దూరం అయిపోతామండి. అది రాకూడదండి. సంఘంలో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ధనవంతులు ఎలా చూడాలండి? ఓకే, సంఘంలో పేదవాళ్ళు ఎలా చూడాలండి? ఎవరైనా మాట్లాడండి. సంఘంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలండి? ప్రేమగా ఉండాలండి. ధనవంతులు ఉంటే ఎలా ప్రవర్తించాలండి? ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండాలి. తగ్గించకూడదండి అమ్మాయి. ఏ సహోదరుని తగ్గించకూడదండి. వాళ్ళతో కూడా అలాగే ప్రేమగా ఉండాలండి.
అంతే. పక్షపాతం లేకుండా ఉండాలి. అంటే పేదవాడితో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ధనవంతులతో కూడా అలాగే ప్రవర్తించాలండి. ధనవంతులతో ఎలా ప్రవర్తిస్తున్నామో పేదవాళ్ళతో కూడా అలాగే ప్రవర్తించాలి. ఆయన సహోదరుడు, శారీరకంగా ధనవంతుడు కానీ క్రీస్తునంత సహోదరుడు. ఆయన శారీరకంగా పేదవాడు, క్రీస్తునంత సహోదరుడు. కానీ ఆ పక్షపాతం చూపించకూడదండి. ఆ పక్షపాతకు బుద్ధి మనలో ఉందంటే మనం ఇంకా ఆత్మీయంగా బలపడలేదన్నమాట అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి. కాదండి. 2వ అధ్యాయం 1వ వచనం అండి. సారీ, 2 అని చెప్పలేదా? 2:1. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మోమాటం గలవారై ఉండొద్దు. మోమాటము గుర్తుపెట్టుకోండి. మీ బైబిల్లో మోమాటం గుర్తుపెట్టుకుని మొహమాటం ఉండేటట్టుగా ఉండొద్దు అన్నాడండి. అంటే మొహమాటం ఏంటో అక్కడ మనకు తెలియలేదండి. ఆ పేర చదివిన తర్వాత మొహమాటం ఏంటో తెలుస్తుందండి. ఎలాగనగా, ఎలాగో చెప్తున్నాడండి. మొహమాటం అంటే ఎలాగో చెప్తున్నాడండి. బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం నాకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారొకదురు గారా. సారా అంటే ఏంటండి ఈ మొహమాటం ఏంటండి? ధనవంతులను ఒకలా చూడటం, పేదవాళ్ళని ఇంకోలా చూడటం, అది మొహమాటం. మొహమాటం అనే మాటకి అర్థం ఏంటంటే అది అనమాట అండి. అందుకే ఎలా అనగా అన్నాడు. ఎలాగ మొహమాటం చూపిస్తారంటే అని చెప్పాడు. అంటే కొంచెం ధనవంతులు కనపడిపోతారు. వాళ్ళు ధనవంతులని మనకు తెలుసు. ధనవంతులనేమో ఒకలా చూసి, ఈ పేదవాడని తెలుసు, పేదవాడిని ఇంకోలా చూస్తే అది ఇలా. యేసుప్రభువే స్టీల్ ప్లాంట్లో ఉన్న క్రీస్తు సంఘంలో సభ్యుడైతే ఆయన ఇక్కడ ఉంటే ధనవంతులను ఎలా చూస్తారు, పేదవాళ్ళని ఎలా చూస్తారండి? ఇద్దరిని సమానంగా చూస్తారండి. ఆయనకు మొహమాటం లేదు, అంచేత ఇద్దరిని సమానంగా చూస్తారు. అంటే మనం ఇద్దరిని సమానంగా చూసే ఆత్మీయ స్థితికి రావాలండి. మనం ఇంకా రాలేదు కదండి. అమ్మా ఏంటండి అంటే పేదవాడిని చూస్తే అప్పుడు ఎలర్జీ లేకుండా ఉండాలంటే ఆ పేదవాడిని మనం అందరం కలిసి ధనవంతుని చేయాలండి. అప్పటికి ఎలర్జీ ఉండదండి, ఒక్కర్లేదు అప్పుడు. ఇక్కడ టీచింగ్ ఏంటంటే మన దృష్టి, ఒక విశ్వాస దృష్టి. పేదవాడిని ఎలా చూస్తున్నాం, ధనవంతుని ఎలా చూస్తున్నాం, అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. తేడా ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని మార్చుకుంటాకి, దిద్దుకుంటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆయన సలహా ఇస్తున్నాడండి. ఆయన ఇచ్చే సలహా ఏంటంటే 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అప్పుడు టీచింగ్ ఏమిటంటే ఈ దరిద్రులు అంటే లోక విషయంలో వాళ్ళు దరిద్రులు, కానీ తను ప్రేమించే వారికి లేకపోతే విశ్వాస విషయంలో భాగ్యవంతులు. శారీరకంగా దరిద్రులు, విశ్వాస విషయంలో భాగ్యవంతులైన పదం వాడాడండి. మనం భాగ్యవంతుల్ని దరిద్రులుగా చూడకూడదండి. అలాగండి. తర్వాత వాళ్ళకి చేయబడిన వాగ్దానం గురించి చెప్పాడండి. తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఆ విశ్వాసమందు భాగ్యవంతుల్ని దేవుడు అలాగే ఏర్పరచుకున్నాడండి. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఏర్పరచుకున్నాడండి.
దేవుని రాజ్యానికి వారసులు నువ్వు ఆ, ఆ, తగ్గిస్తావు. భేదం చూపిస్తున్నావు, తగ్గించి చూస్తున్నావు. అది నీ తప్పు, నీ దృష్టి లోపం. అది మనం దిద్దుకోవాలండి. 6వ వచనంలో ఇంకో విషయం చెప్పాడండి. అయితే అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. దరిద్రుల్ని అవమానపరుస్తారు. దయచేసి ఎప్పుడు దరిద్రుల్ని అవమానపరచొద్దండి. ఒకవేళ అతను కొంచెం మురుగున్నాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి అటు ఏదో అంటే చెప్పినట్టు కాకుండా కొంచెం శుభ్రంగా ఉండమని చెప్పొచ్చండి. తలస్నానం చేయకుండా వస్తున్నాడు అనుకోండి, తలస్నానం చేసి రావాలి అని చెప్పండి. అంటే మళ్ళీ అతనికి టీచింగ్ ఇచ్చినట్టు ఉండకూడదండి. జస్ట్ న్యాచురల్గా బట్టలు మంచి బట్టలు వేసుకుంటలేదు, 2 జతలు ఇవ్వండి. ఉన్నాయి కదండి, మనకు బట్టలు ఉన్నాయి కదండి, 2 జతలు ఇవ్వండి, అంతే. అందరూ టార్గెట్ పెట్టుకుందాం, పేదవాళ్ళకి బట్టలు ఇచ్చే టార్గెట్ పెట్టుకుందాం. పరిశుభ్రంగా ఉండటానికి వాళ్ళకి ఏమైనా సబ్బులు సప్లై చేద్దాం, దుప్పట్లు కొనిద్దాం, టవల్ కొనిద్దాం, పౌడర్ టిన్ కొనిద్దాం. అంతే కదండి కావాల్సింది. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని నీట్గా వస్తారు. ఎంత బాగుంటుందండి, వాళ్ళు ఎంత ఆనందిస్తారండి, మనకి ఎంత సంతృప్తిగా ఉంటుందండి. మనం బీదలకు సహాయం చేసినప్పుడు సంతృప్తిగా ఉంటుందమ్మా, అది అనిపిందాం, అది అనిపిందామండి. నేను అది అనిపించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటానండి. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. సరే, ధనవంతులనే గానపరుస్తారు. ధనవంతులు ఏం చేస్తారు మిమ్మల్ని? అక్కడేదో చెప్పాడండి, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుతున్నవారు వీరే కదా. నువ్వు ఎవరినైతే గనపరుస్తావో వాళ్ళు నిన్ను వాళ్ళు నిన్ను కఠినంగా నీ పట్ల కఠినత్వంగా ఉంటారు, న్యాయ సభలకు ఈడుస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే కోర్టుకి తీసుకెళ్తారు. నిన్ను పేదవాడు కోర్టుకి తీసుకెళ్ళడం, ధనవంతుడే కోర్టుకి తీసుకెళ్తాడు. అంచేత ఇలాంటి వ్యత్యాసం ఉంది, జాగ్రత్త. ఒకవేళ ఇంతవరకు ప్రభు యొక్క సంఘంలో ధనవంతుల్లో ఒకలాగా పేదవాళ్ళని ఒకలాగా నేను చూసుంటే, ఈరోజే నేను మార్చుకొని అందరినీ సమానంగా చూడటానికి ప్రయత్నం చేస్తాను. అందరినీ సమానంగా చూసే మంచి మనసు నాకు ఈ తండ్రి అని ప్రార్థన చేసుకుంటాను. అంతేనండి. స్మరణ సంఘంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం వాళ్ళు అభినందించబడ్డారు. ఎందుకు అభినందించబడ్డారంటే ప్రభువు నిమిత్తం వచ్చిన శ్రమల్ని వాళ్ళు సహించారు. నేను ఎరుగుదును, నీ శ్రమలు నేను ఎరుగుదును అన్నాడు ఆయన. వాళ్ళు ఆర్థికంగా దరిద్రులు, నిరుపేదలు, అయినా సరే ఆత్మీయంగా మాత్రం ధనవంతులు అన్నాడు. అది యేసుప్రభు యొక్క అభినందన. ఇంకొక విషయంలో అభినందించాడండి. అదేమిటంటే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. వాళ్ళు దూషించబడుతున్నారటండి. నువ్వు దూషించబడుతున్నావు, నేను ఎరుగుదును. యూదులు కాకుండా యూదులు అని చెప్పుకోను సాతాను సమాజపు వారి వలన నీకు దోషం కలుగుతుంది. అంచేత ఈ దోషం చేసేవారు ఎవరంటే యూదులు కాకుండా యూదులు అని చెప్పుకొని సాతాను సమాజపు వారు. యూదులు కాకుండా యూదులమని చెప్పుకొను సాతాను సమాజపు వారు.
తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అప్పటి కాలంలో ఇప్పుడు కూడా ప్రపంచమంతా చెదిరిపోయారండి యూదులు. అంతటా ఉన్నవారండి. మన మన తెనాలిలో కొంతమంది యూదులు ఒక చోట బ్రతుకుతున్నారట. మొన్న ఎవరో ఒక ఆయన చనిపోయేటండి. తెనాలి పక్కన ఏదో ఊరండి, అక్కడ యూదులు ఉన్నారండి. ప్రపంచమంతా ఉన్నారండి. బొంబాయిలో యూదులు ఉన్నారండి, హైదరాబాద్లో యూదులు ఉన్నారండి. మనకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు హైదరాబాద్లో, యూదుడు ఫ్రెండ్ ఉన్నాడటండి ఆయనకి. మీరు ఆ యేసును మెస్సీ అంటారు, కాదు మెస్సీ వస్తాడంటాడట ఇప్పటికి. యూదులు ఆ కాలంలో యూదులు ప్రతి పట్టణంలో విస్తరించున్నారు. ప్రభు యొక్క సంఘానికి ఏదో రకంగా హింస ప్రాబ్లం తెస్తూనే ఉన్నారండి. క్రేతులో యూదులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వంశాల గురించి మాట్లాడుతున్నారండి. తీతు పత్రిక 1:13-14 వచనాల్లో ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఓకే, అంటే తీతుకు అపోస్తలుడైన పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. తీతు ఏం చేయాలట, క్రేతు ద్వీపంలో ఉన్న సహోదరుల్ని గద్దించాలి. ఏ విషయంలో గద్దించాలి? యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. అంటే కొంతమంది ఏం చేస్తారంటే యూదుల కల్పనా కథల్ని సత్యం నుంచి తొలగిపోయే మనుషుల కట్టడల్ని లక్ష్య పెడుతున్నారు. వాటిని లక్ష్య పెట్టొద్దు అని వాళ్ళు గద్దించు అన్నాడండి. అంటే ఇక్కడ మనం ఈ వచనం ఎందుకు చదివామంటే యూదులు ఇంచుమించు ప్రతి పట్టణంలో ఉన్నారు. వాళ్ళు మారట్లేదు. కొంతమంది మారారు కానీ వాళ్ళు మారట్లేదు. కానీ ఉన్న వాళ్ళని పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు. క్రీస్తు యొక్క సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రతి కాలంలోనూ ఈ ప్రాబ్లం ఉందండి. ఉన్నవాళ్ళు, క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎవరు చెప్పినా వినకూడదండి, చెప్పినా వినకూడదండి. చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. నీ బైబిల్ మీద నువ్వు స్టాండ్ అవ్వాలి. నీ బైబిల్ నువ్వు నమ్మాలి. నీ అపోస్తుల బోధన నువ్వు నమ్మాలి. నీ యేసుప్రభు బోధన నువ్వు నమ్మాలి. మనం యేసుప్రభు శిష్యులం అంటే యేసుప్రభు దగ్గర నేర్చుకునే వాళ్ళం. యేసుప్రభు మన గురువు గారు, మనమేమో ఆయన శిష్యులం. ఆయన ఒక కుర్చీలో కూర్చుని లేదా ఓ బండ మీద కూర్చుని మాట్లాడుతుంటే మనం ఆయన పాదాల దగ్గర బాసిబట్టలు వేసుకుని కూర్చుని లేకపోతే మోకాళ్ళలో కూర్చుని ఆయన చెప్పేవి వినాలండి. అంటే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒకవేళ సువార్తలు చదివే మీ పోర్షన్ వస్తే సువార్త చదివేటప్పుడు లేకపోతే ఖచ్చితంగా ఒక అరగంట సువార్తలే చదవండి. సువార్త చదివేటప్పుడు నువ్వు ఊహించుకో, యేసు ప్రభు ఈ కుర్చీలో కూర్చున్నారు, నేను ఆయన శిష్యుడిని అని అక్కడ మోకాళ్ళలోని బైబిల్ పట్టుకొని ఆయన చెప్పిన బోధలో ఒక పేరా చదువు. యేసుప్రభు చెప్తున్నారు అని భావించు. ఎన్ని పేరాలు ఉన్నాయండి? కొన్ని వందల పేరాలు ఉన్నాయండి. 4 సువార్తలు లేవండి, కొన్ని వందల పేరాలు ఉన్నాయండి. ఆ పేరా చదివేటప్పుడు యేసుప్రభు నాకు ఈ విషయం చెప్పారు అనుకో. అప్పుడు ఆ పేరాలో నాయన ప్రభువా నేను ఇది గ్రహించాను అని అనుకో మాట చెప్పేసి, తండ్రి నీ కుమారుడు చెప్పిన మాటలు నేను విన్నాను, నేను గ్రహించానని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించు.
దాన్ని పాటించడానికి ప్రయత్నించాయి. అలాగనమాట అండి. అలాగే ఎన్ని పేరాలు దొరుకుతాయండి, ఎన్ని బోధలు దొరుకుతాయండి, ఎన్ని హెచ్చరికలు దొరుకుతాయండి, ఎన్ని నియమాలు దొరుకుతాయండి. దొరకవండి. ఆ రోజంతా ఆ నియమాన్ని ధ్యానించు. అంటే ఆ రోజంతా మనల్ని నడిపించేది ఎవరండి? ఆ నియమం మనల్ని నడిపిస్తుందండి, ఆ బోధ మనల్ని నడిపిస్తుందండి. అప్పుడు పాపం జోలికి వెళ్ళమండి. అలాంటి నియమం మన హృదయంలో ఏమీ లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ తీసామండి, అక్కడ ఏదో 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 చదివామండి, ఏదో చూసామండి, ఏదో విన్నామండి. ఆ చూసింది, చదివింది, విన్నది ఎక్కడికి వెళ్ళిందండి? బ్రెయిన్లోకి వెళ్ళిందండి, మన ఆలోచనలోకి వెళ్ళిందండి, మన హృదయంలోకి వెళ్ళిందండి. ఆ రోజంతా మనల్ని ఏది నడిపిస్తుందండి? నువ్వు నువ్వు ప్రార్థన చేసుకున్నా సరే ఈ సెల్ ఫోన్లో చూసిందే మళ్ళా వస్తూ ఉంటుంది. రాదండి, రాదని చెప్పండి ఎవరైనా. మరి ఎందుకు మనం మన హృదయాన్ని వాటితో నింపుకోవాలి? మన హృదయాన్ని దేంతో నింపుకోవాలండి? యేసుప్రభు యొక్క మాటలతో నింపుకోవాలండి. యేసుప్రభు మాటలతో నింపుకోవాలండి. అంచేత మనం యేసుప్రభు మాటలతో నింపుకుంటే, లేకపోతే అపోస్తుల బోధతో నింపుకుంటే, ఎవరేం చెప్పినా సరే వాళ్ళు హర్ట్ చేయకూడదంటే నమస్కారం చెప్పొచ్చండి. వాళ్ళు హర్ట్ చేయలేకుంటే నోరు మూసుకోండి అని చెప్పొచ్చండి. వారి నోళ్ళు ముయ్యవలేను అన్నాడండి. ఇది ఇక్కడే తీతులోనే 10వ వచనంలో. అనేకులు, విశేషంగా సున్నత సంబంధులు అంటే ఎవరండి? యూదులే. సున్నత సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్ళు ముయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుతూ కుటుంబంలో పాడు చేస్తున్నారు. అంటే అన్ని కాలాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మొదటి శతాబ్దంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ స్త్రీలు ఏమవుతారండి? భ్రష్టులు అయిపోతారండి. దయచేసి ఎవరు అస్థిరులుగా బ్రతకొద్దండి. నువ్వు చదివింది నువ్వు గ్రహించు, నువ్వు నమ్మింది నువ్వు అనుసరించు. అంతే, నువ్వు నమ్మింది నువ్వు అనుసరించు. జాగ్రత్త అండి. యూదులు కాకుండానే, వాళ్ళు యూదులు కాదటండి, తాము యూదులు అని చెప్తారటండి. అంటే యూదులు అంటే క్రెడిట్ ఉంటుంది అనమాట అండి. అమ్మో వాళ్ళు యూదా జనాంగం అనే క్రెడిట్ ఉంటుందండి. వాళ్ళు ఎవరు? అసలు ఎవరంటే సాతాను సమాజం వాళ్ళు. సాతాను సమాజం వాళ్ళు స్మరణలో ఉన్న సంఘ సభ్యుల్ని దూషిస్తున్నారటండి. అప్పుడు యేసుప్రభు దాన్ని అభినందనలో చేర్చాడండి. నీ శ్రమలు నేను ఎరుగుతున్నావు, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నావు, అయినా నువ్వు ధనవంతుడివే అని సమాధానం. నీ దోషం నేను ఎరుగుతున్నావు. యూదులు నేను దూషిస్తున్నారు, నేను ఎరుగుతున్నాను. అభినందన అయిన తర్వాత అప్పుడు మూడవది తప్పు మోపాలండి. ఎఫెసు సంఘానికి తప్పు మోపాడు కదండి, అభినందించిన తర్వాత తప్పు మోపాడండి. మరి స్మరణ సంఘానికి తప్పు మోపలేదండి, తప్పు మోపలేదు. తప్పు మోపలేదు అంటే యాక్చువల్గా సి పాయింట్ రాయక్కర్లేదు. అయితే మనం తప్పు మోపలేదని గుర్తించడం కోసం సి పాయింట్ రాసామండి. ఓకే, యేసు ప్రభు తప్పు మోపలేదంటే వాళ్ళు ఎంత భాగ్యవంతులండి. ఓకే, అప్పుడు మాట అనుకుందాం. ఇప్పుడు మనం 10 స్థానిక సంఘాల నుంచి వచ్చాం మనం. మీ స్థానిక సంఘం మీద యేసు ప్రభు ఒకవేళ తప్పు మోపితే ఏ తప్పు మోపుతారు? మిమ్మల్ని అడగను, నేను చెప్తాను, ఇప్పుడు తర్వాత మీరు చెప్తాను.
నేను నా పత్తిబాదలో ఉన్న సంఘం గురించి మాట్లాడతాను. ఒరే జాషువా, మీ స్థానిక సంఘంలో ఆరాధన కాల్సింకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారా అంటాడండి నన్ను. ఓ పత్తిబాద సంఘమా, మీలో క్రమశిక్షణ లేదు. మీరు 10 గంటల ఆరాధన అంటే 10:30కి 11:30కి కూడా మీరు ఆరాధనకు వస్తారు. అది తప్పు అని తప్పు మోపుతాడండి. యేసుప్రభువే తప్పు మోపితే పత్తిబాద సంఘాన్ని అలాగే అంటాడండి. మీ సంఘాన్ని ఏమంటాడండి? మన స్టీల్ ప్లాంట్ సంఘాన్ని ఏమంటాడండి? ఇళ్ళల్లాగల్లాగా అనకండి అని ఏమంటారు చెప్పండి. అది నేను చెప్తాడేమ్మా, ఏం చెప్తాడేటా మీన అందరికి అది చెప్పుందా అంటే మనందరికీ అది ఒకటే చెప్పు. ఆరాధన ఆలస్యంగా రాకూడదని మనం ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నామండి అమ్మా. బాప్తిజం పొందినప్పటి నుంచి చెప్పుకున్నామండి. మరి ఎందుకు మారలేదండి? మీలో ఎంతమంది నేను దేవుని యొక్క సన్నిధికి ఆలస్యంగా రాకూడదని నిర్ణయించుకుని ఎంతమంది ఉన్నారండి? మరి ఇంకెక్కడ ఆలస్యంగా వస్తున్నారండి? అందరూ చేస్తారమ్మా. ఓకే, ఒకవేళ మీరు సరిగ్గా సువార్త సేవ చేయట్లేదు అని యేసుప్రభు నిందేస్తారేమో మనల్ని. చేయవలసినంత సేవ చేయట్లేదు మీరు. యెరూషలేములో ఉన్న ప్రభు యొక్క సంఘం చేసినంత సేవ మీరు చేయట్లేదు అని అంటాడేమో. సంఘాన్ని ఎందుకు స్థాపించారండి? అసలు సువార్త ప్రకటిస్తామని స్థాపించారండి. ఒకవేళ ఒక కుటుంబంలో బ్రతకాలని దేవుడు క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఒక కుటుంబంలో బ్రతకట్లేదేమో. భేదాలు, ఇంకా చాలా భేదాలతో బ్రతుకుతున్నామేమో. సమాధానంగా ఉండాలని క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఒకవేళ మనం కలహాలు ఆడుకుంటున్నామేమో. ఆయనకి తెలిసిపోతాయండి అన్నీ తెలిసిపోతాయి. అవే నిందలు వేస్తాడండి. జాగ్రత్త అండి. స్మరణలో ఉన్న క్రీస్తు యొక్క సంఘంలాగా నిందింపబడిన సంఘంగా మన సంఘం ఉండాలండి. అలా ఉండటానికి అందరూ ప్రయత్నం చేద్దామండి. అప్పుడు ఎప్పుడైతే నిందలేదో మారు మనసు పొందమని కూడా ఉండదండి. మారు మనస్సు పొందమని హెచ్చరిక లేదు. ఎప్పుడైతే తప్పు లేదో అప్పుడు హెచ్చరిక ఉండదండి. ఎక్కడైనా హెచ్చరించారంటే తప్పుంటే హెచ్చరిస్తారండి. ఇప్పుడు మనం పత్రికలు చదువుతాం. అపోస్తలుడైన పౌలు కానీ పేతురు కానీ ఈ విషయంలో మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ పత్రిక నేను రాశాను అంటాడండి. మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ పత్రిక నేను రాశానంటే వాళ్ళలో ఏముంది అనమాట అండి? తప్పులు ఉన్నాయన్నమాట అండి. ఆ తప్పులు ఉన్న వాళ్ళని హెచ్చరిస్తారండి. తప్పు లేని వాళ్ళని హెచ్చరించరండి. అంచేత ఇక్కడ హెచ్చరిక లేవండి. మరి డీలో ఇంకేదో ఉందండి. డీలో ఏముందంటే యేసు ప్రభు సలహాలు ఉన్నాయండి. యేసు ప్రభువు సలహాలు, లేకపోతే యేసు ప్రభువు ఇచ్చిన సలహాలు. హెచ్చరికలు లేవు, సలహాలు ఉన్నాయి. ఏమని సలహా ఇచ్చారంటే పొందబోవు శ్రమలకు భయపడకము. ఇక్కడ ఒకసారి చదివి, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు సాతాను మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఇదంతా ఏంటండి? సలహా. ఇదంతా ఏంటి? సలహాలండి. ఆ సలహాలు రాస్తానండి. సలహాల్లో పొందబోవు శ్రమలకు భయపడకము. పొందబోవు
శ్రమలకు భయపడకము. అంటే ఇప్పుడు ఏమంటాడంటే మీకు శ్రమలు ఉన్నాయి, భయపడొద్దు. ఇది ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి కావాల్సిన మాట అండి. మనకు శ్రమలు ఉన్నాయండి, భయపడాలండి, భయపడాలమ్మా, భయపడక్కర్లేదండి. ఎందుకు భయపడక్కర్లేదండి? శ్రమలు శ్రమలకు అనుమతి ఇచ్చినోడు దేవుడే. ఆ శ్రమల నుంచి తప్పించేవాడు కూడా దేవుడే. నాకు ఒక వచనం చెప్పండి. 1 కొరింథీ 1 కొరింథీ 10వ అధ్యాయం. 10వ అధ్యాయమా. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం, తాను లేకపోతే 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుచేయను. అంటే అసలు శోధనకి అనుమతి ఇచ్చింది ఎవరండి? ఇప్పుడు సామాన్యంగా మన ప్రస్తుత లోకం ఏదైనా శ్రమ వస్తే, అదిగో శ్రమ వచ్చింది, సాతాను నువ్వు నాశనం అయిపోతావు అని సాతాన్ని గద్దిస్తారండి, సాతాన్ని శపిస్తారండి. దానికి ఒక మిషన్ ఉందండి. అసలు నువ్వు సాతానుతో మాట్లాడొద్దు, అసలు. మరి ఎవరితో మాట్లాడాలండి? ఏమని మాట్లాడాలండి? నాయనా, అసలు నాకు ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు అనుమతి ఇచ్చావు అడగొచ్చండి. అడగకూడదండి? అడగదండి. మన తండ్రి, మన ఇష్టం, ఏదైనా మాట్లాడొచ్చండి, ఫ్రీగా మాట్లాడొచ్చండి. నాకు ఎందుకు అనుమతి ఇచ్చావు, అసలు ఈ శ్రమ ఎందుకు పెట్టావు, నాకు ఎందుకు ఈ శ్రమకు అనుమతి ఇచ్చావు, నన్ను శోధిస్తున్నావు నువ్వు అనకూడదండి. సాతాను నన్ను శోధించినట్టు నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావు అనొచ్చండి. ఒకటి. తర్వాత ఇప్పుడు నాకు తీసేయి అడగొచ్చండి. యేసుబాబు అడగలేదండి, అడిగానండి, తీసేయి అనొచ్చండి. ఒకవేళ నువ్వు తీయకపోతే దీన్ని తట్టుకునే శక్తి నాకు శక్తి, అది ప్రార్థన చేయాలండి. అంతే తప్ప సాతానుతో మాట్లాడకూడదండి. వాడికి మనకేం సంబంధం లేదండి. వాడు మన విరోధి, శత్రువు. వాడితో మాట్లాడటం ఏంటండి? ఈ లోకంలో మిషన్ ఉందండి, సాతానును స్తుతించే మిషను. నాకు కడుపు నొప్పి వస్తుంది, సాతానా నీ పని, నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, సాతానా నీ పని, నేను ప్రార్థనకు ఆలస్యంగా వెళ్ళాను, సాతానా నీ పని, మా ఆయన నా మాట వినట్లేదు, సాతానా నీ పని. ఇలా సాతాను స్తుతించే సంఘం నేను చెప్పను. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మానేయండి. ఈ భూమి మీద ప్రస్తుతం ఓ సంఘం ఉందండి, సాతాను స్తుతించే సంఘం. దయచేసి ఎవరు సాతాను స్తుతించకండి. ఏదైనా శ్రమ వస్తే సాతాను అడగండి, దేవుణ్ణి అడగండి. ఓకే, అనుమతి ఇచ్చేవాడు దేవుడే, దాన్ని తొలగించేవాడు దేవుడే. ఇంకా శ్రమ వస్తే మనకు లాభం ఏంటి చెప్పండి అమ్మా? విశ్వాసం పరిపూర్ణ అవుద్ది, ఓర్పు నేర్చుకుంటాం అమ్మా. అసలు శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఎవరి దగ్గర ఉంటాడండి? ఆ శ్రమ పడేవాళ్ళ దగ్గర ఉంటాడండి. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉంటాడండి? ఆ శ్రమ పడేవాళ్ళ దగ్గర ఉంటాడండి. అంతకుముందు నేను అలాంటి ఉదాహరణ చెప్పానండి. నాకు 4 పిల్లలు. మా చిన్నపిల్లడు సిక్ అయ్యాడండి, కొంచెం సివియర్గా సిక్ అయ్యాడండి. మా డాక్టర్ గారు లేరండి. మా డాక్టర్ గారు ఉంటే ఆయనకి చాలా ఈజీ అండి, అది ఫలానా అని చెప్పేస్తారండి. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఆయనేమో ఏమన్నవచ్చు అన్నాడండి. ఏమో చచ్చిపోతాడన్నాను అనమాట అండి. ఇక నేను బేకులు ఎత్తిపోయానండి. సరే, ఆఖరికి మేము విజయవాడ ఒక సంఘానికి కదండి, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళామండి. 2 రోజులు వాళ్ళు టెస్టులు చేస్తూ ఏ విషయం చెప్పలేదండి. 2 రోజుల తర్వాత ఓ డాక్టర్ వచ్చి, మీ అబ్బాయికి ఈ టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, పర్లేదు, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అని చెప్పేసాను. అంతవరకు మేము
ఫోన్ చేయలేదండి, నిద్రపోలేదండి, స్నానం చేయలేదండి, ఆ బట్టలు కూడా గడ్డం చేసుకోలేదండి. నా భార్య నేను ఆ పిల్లోడి దగ్గర వెళ్ళబడి ఉన్నామండి. ఆ రెండో రోజున డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేశానండి. అంటే మా ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టేశాను, మా అమ్మగారిని విడిచిపెట్టేశామండి. ఆ సిక్ అయిన పిల్లోడి దగ్గరే కూర్చున్నామండి. అంటే శారీర సంబంధ తల్లిదండ్రులే పిల్లలు సిక్ అయితే అంత అంత ఆ పిల్లల్ని ఆదుకుంటారు కదా. మరి మన తండ్రి మనకు శోధన వస్తే మనల్ని ఆదుకోడా, మన దగ్గరే ఉంటాడండి. నాకు వచనం కావాలండి, నాకు వచనం కావాలండి. అమ్మా ఏంటో చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. చాలండి. మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడండి? ఎవరైతే శ్రమ పడుతున్నారో వాళ్ళ దగ్గర ఉంటాడండి. ఎవరైతే నిందించబడుతున్నారో వారి దగ్గర ఉంటాడండి. ఆ ఆదరణ సరిపోదండి, మనకి కావలసినంత ఆదరణ అండి. కానీ ఇది చూడక మనం బాధపడుతూ ఉంటామండి. ఇది చూడక మనం బాధపడుతూ ఉంటామండి. ఓకే, పొందబో శ్రమలకి భయపడొద్దు అన్నాడు. అపవాది కొందరిని చెరసాల్లో వేయించబోతున్నాడు. అపవాది కొందరిని చెరసాలలో వేయించబోతున్నాడు. అంటే ఈ పని దేవుడు ఎవరికి అప్పగించాడు అన్నమాట? అపవాదికి అప్పగించాడండి. ఎందుకు? వాళ్ళ విశ్వాసాన్ని, సంఘం యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా, బాగున్నారు. అయినా సరే వాళ్ళ విశ్వాసం పరిపూర్ణ అవటం కొరకు అపవాదికి అనుమతి ఇచ్చాడు. అపవాది కొంతమందిని చెరసాల్లో వేస్తాడటండి. అప్పుడు ఎందుకంటే శోధించబడటానికి అని చెప్పేసి అనే పదం వాడాడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అనండి. అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయబోతున్నాడు. మీరు శోధింపబడినట్లు 10 దినములు శ్రమ. మీరు శోధింపబడతారు. మీరు శోధింపబడతారు. 10 దినములు శ్రమ. అంటే 10 అంటే అక్షరార్థం 10 కాదు. 10 అంటే ఎలాగ ఏమై ఉండొచ్చండి? కొద్ది దినాలు, 10 రోజులే కదరా, అలాగా. అమ్మ నేను బయటికి వెళ్తున్నాను, 4 రోజులే కదా వచ్చేస్తాను, 10 రోజులే కదా వచ్చేస్తాను అంటామండి. 1000 అంటే శాశ్వతం అని. అంటే ప్రకటన గ్రంథంలో సంఖ్యలు ఉంటాయి, అవి వీలైతే తర్వాత చెప్పుకుందామండి. 1000 అంటే అక్షరాల 1000 కాదు, 1000 అంటేనేమో శాశ్వతం అని. 10 దినాలు అంటే అక్షరార్థం కాదు, 10 అంటే కొద్ది దినాలే అని. సలహా ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండము. మరణం వరకు నమ్మకంగా ఉండము.
మరణం తర్వాత నమ్మకంగా ఉండక్కర్లేదు. ఇక తర్వాత ఇక ఏముండదండి. ఇక మన సొంత నిర్ణయాలు ఏముండవండి. శరీరంతో ఉన్నప్పుడే మన సొంత నిర్ణయాలు అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు విశ్వాసం అయితే విశ్వాసగా కొనసాగుతావు, అవిశ్వాసం అయితే అవిశ్వాసంగానే కొనసాగుతావు. అక్కడ ఇక మార్పులు చేర్పులు ఉండవండి. అంచేత మరణం వరకు నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటావు. నువ్వు విశ్వాసంగాను బ్రతికవా, చనిపోయే వరకు పరలోకంలో ఆ విశ్వాసగానే బ్రతుకుతావు. నువ్వు ఈ లోకం యేసు ప్రభు నీ మరణం వరకు అవిశ్వాసగా బ్రతికావా, అవిశ్వాసగానే ఉంటావు. అంతేనండి. ఓకే, మరణం వరకు నమ్మకంగా ఉండము. ఇప్పుడు అక్కడ 2 మాటలు మాట్లాడుకోవాలండి. ప్రస్తుతం క్రీస్తు యొక్క సంఘాల్లో మనుషులు స్థిరంగా ఉండట్లేదండి. అటు ఇటు ఊగుతున్నారండి. పోయిన నెల చర్చిలో కనపడిన వాళ్ళు ఈ నెల కనపడరండి కదండి. జారిపోతున్నారండి. ఎక్కువ మంది జారిపోతున్నారండి. అంటే వాళ్ళు యేసుప్రభును గట్టిగా పట్టుకోలేదన్నమాట అండి. గట్టిగా పట్టుకోవాలండి యేసుప్రభుని. ఇప్పుడు ఇంకొక దేవుడు ఉన్నాడండి మనకి. ఈ యెహోవా దేవుని గట్టిగా పట్టుకోకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడా? యెహోవా దేవుడిని లూజుగా ఎడం చేత పట్టుకుని ఇంకో దేవుడు ఉంటే ఆడు పట్టుకుందాం అనుకోండి. ఇంకో దేవుడు ఉన్నాడా? లేడు కదా. అంచేత ఒక్కడే కదా దేవుడు, ఆయన గట్టిగా పట్టుకుందాం. యేసుప్రభు కాకుండా ఇంకో రక్షకుడు ఉన్నాడా? ఇంకో రక్షకుడు ఉంటే యేసుప్రభుని ఎడం చేత లూజుగా పట్టుకుని ఈ రక్షకుడిని గట్టిగా పట్టుకుందాం. లేడు ఇంకో రక్షకుడు. రక్షకుడు ఒక్కడే, గట్టిగా పట్టుకుందాం. ఆయన సంకల్పం ఒక్కటే. క్రీస్తు లాంటి కుమారులు కావాలి, సంకల్పం ఒక్కటే. ఒకళ్ళు ఎవరు వచ్చి ఏ బోధ చేసినా సరే, ఎన్ని రకాల బోధలు చేసినా సరే దేవుని మార్చగలరా? యేసుప్రభుని మార్చగలరా? సంకల్పాన్ని మార్చగలరా? క్రీస్తు యొక్క సంఘాన్ని మార్చగలరా? దేవుడు మారిస్తే అబద్ధం, యేసుప్రభుని మారిస్తే అబద్ధం, సంకల్పాన్ని మారిస్తే అబద్ధం, క్రీస్తు యొక్క సంఘాన్ని మారిస్తే అబద్ధం. మరి అన్నీ మనం చేస్తున్నాంగా. కానీ ఎటువంటి బోధ వచ్చినా సరే దేవుడిని జారి విడుచుకోవద్దు, యేసుప్రభుని జారి విడుచుకోవద్దు, ఆయన సంకల్పాన్ని జారి విడుచుకోవద్దు, ఆయన సంఘాన్ని జారి విడుచుకోవద్దు. గట్టిగా పట్టుకుందామండి. అంతేనండి. మీరు ఈ చేతుల మధ్య ఏలు పెడితే మీకు తెలుస్తుందండి గట్టిగా అంటే ఏంటో తెలుస్తుంది. రండి పెట్టండి ఎవరైనా. నా 2 చేతుల మధ్య ఏలు పెడితే తెలుస్తుందండి గట్టి ఏంటోని. అంత గట్టిగా పట్టుకోండి యేసుప్రభుని. లూజ్గా ఎవరు పట్టుకోవద్దండి. ఏది వచ్చినా సరే లూజ్గా పట్టుకోవద్దండి. యేసుప్రభు విడిచిపెట్టొద్దండి. ఎవరు ఏది చెప్పినా సరే విడిచిపెట్టొద్దండి. ఎవరు ఎంత ఇచ్చినా సరే యేసుప్రభు విడిచిపెట్టొద్దండి. అలాగే వివాహంలో ఒక పురుషుడు తన భార్యతోనూ ఒక స్త్రీ తన భర్తతోనూ ప్రమాణాలు చేసుకున్నారు కదండి. చచ్చిపోయే వరకు విడిచిపెట్టొద్దండి భార్యని, చచ్చిపోయే వరకు విడిచిపెట్టొద్దు భర్తని. మనం ఎక్కడో చెప్పానండి. అంటే మరణం గురించి అంటే పెళ్ళిలో మరణం అనే పదం వాడకూడదని నాకు ఏదో సెంటిమెంట్ అండి. అది శుభ్రని పెళ్లి చేసిన మరణం అనే పదం వాడకూడదు. కానీ నాకు మొన్న చాలా గట్టిగా చెప్పాను. చచ్చిపోయే వరకు మీరు ఒకరినొకడు విడిచిపోవద్దు అని చెప్పానండి భార్యాభర్తలకి. నాకు ఈ మనుషుల మీద నమ్మకం లేక ఓ పెళ్ళికైతే, సారీ అమ్మ నీ పెళ్ళికి రాలిపోయాను, ఓ పెళ్ళికైతే నువ్వు మీ అమ్మని బాగా ప్రేమిస్తావు, మీ నాన్న బాగా ప్రేమిస్తావంటే ఇద్దరినే అందాక అమ్మాయి. మీ అమ్మ మీద మీ నాన్న మీద ఒట్టేసి చెప్పాను. ఎవరు చెప్పలేదండి. నేను ఎప్పుడు చేయలేదు. మన చేశాను తప్పలేదండి. పెళ్ళి కొడుకుని అడిగానండి, మీ అమ్మ ఇష్టమే మీ నాన్న ఇష్టమని. నాకు ఇద్దరు ఇష్టమేనండి. అయితే మీ అమ్మ మీద మీ నాన్న మీద ఒట్టేసి చెప్పానండి. నాకు ఈ మనుషుల మీద నమ్మకం లేక, వాడి మాట మీద వాడికి నమ్మకం లేదండి. దేవుడిని నమ్మేవాడు ఎవడున్నాడండి? కనీసం వాళ్ళ అమ్మని నమ్ముతాడు. ఎందుకంటే అమ్మ కనపడుతుంది, కూడెడుతుంది. నాన్న నమ్ముతాడండి, నాన్న అవసరాలు తీర్చాడు అని నాన్న మీద ఒట్టే చెప్పు, ఈ అమ్మాయి నేను ఏలుకుంటానని. నీ అమ్మ మీద ఒట్టే చెప్పు, ఈ అమ్మాయి నేను ఏలుకుంటానని. అంటే ప్రస్తుతం మన సమాజం అంత దిగజారిపోయిందండి. మాట మీద నిలబడిన వాళ్ళు తయారయ్యారండి.
మాట మీద నిలబడాలండి. మరణ పర్యంతం చచ్చిపోయే వరకు ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు, ఒక స్త్రీ తన భర్తను విడిచిపెట్టకూడదండి. అడ్జస్ట్ అవ్వాలండి. ప్రాబ్లం వచ్చినాయి సాల్వ్ చేసుకోవాలండి. ఎప్పుడు ఆడపిల్లని వచ్చేసాయి అనకూడదండి. అమ్మా మాకు తెలియదు, నీకు పెళ్లి చేసాం, నిన్ను చదివించాం, నీకు వాక్యం నేర్పించాం, నువ్వు సాల్వ్ చేసుకో, నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకో, నీ భర్తకు లోబడి బ్రతుకు నువ్వు అని వదిలిపెట్టేది తప్ప వచ్చేసాయి అనకూడదండి. వచ్చేసాయి అనకూడదండి. నేను చదివించాం, నీకు వాక్యం నేర్పించాం, నీకు పెళ్లి చేసాం, నువ్వేం చేస్తావు మాకు తెలీదు, అడ్జస్ట్ అవ్వు, భర్తను మార్చుకో, లేదా నీ భార్యను మార్చుకో, మీరు 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 మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. చదివించాం కదా, సాల్వ్ చేసుకోండి. వాక్యం నేర్పించాం కదా, సహించుకోండి. అలాగనమాట అండి. ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దేవుడిని విడిచిపెట్టకూడదు, యేసుప్రభుని విడిచిపెట్టకూడదు, క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంకల్పాన్ని విడిచిపెట్టకూడదు, భార్య భర్తను విడిచిపెట్టకూడదు, భర్త భార్యను విడిచిపెట్టకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండండి అన్నాడు. దేవుని చేతమైతే డిసెంబర్లో ఏలూరులో క్లాస్ పెట్టాలనుకుంటున్నానండి. ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్పుకుంటామండి. దయచేసి అందరు రండి. మొన్న మంచి మీటింగ్ కూడా మిస్ అయిపోయారు మీరు. లాస్ట్ పాయింట్ అండి, జయించువానికి. జయించువానికి జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం ఇచ్చేదను. ఒకసారి జీవ కిరీటం ఇస్తానన్నాడు. అయితే జీవ కిరీటం అంటే అక్షరార్థం ఒక కిరీటం మన తలల మీద పెడతారా? ఏమై ఉండొచ్చండి. నిత్య జీవాన్ని ఇస్తాను. అప్పుడు కిరీటం అనే మాట వాడానంటే అక్కడ ఇంకేదో కొంచెం దానికి యాడ్ చేసుకోవాలండి. ఏమండి? అధికారం, అలంకారం, ఘనత. ఇలా నిత్య జీవంతో నిన్ను ఘనపరుస్తాను అన్నాడు. ఇంకో మాట ఉంది, మన స్థానికల ఏమండి, జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. రెండో మరణం వల్ల హాని పొందడు. రెండో మరణం అంటే నరకం. రెండవ మరణం వలన రెండో మరణం అంటే నరకం అని చెప్పేసి అనేసాడు. ఇక దాని గురించి వివరించాలి. ఈ మధ్య ఓ మతశాఖ అయినా, అంటే చర్చి కూడా వెళ్ళాడు, ఓ మతశాఖ అయినా, ఈ మతశాఖ ఇంకో మతశాఖ అని మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకొకరితో మాట్లాడుతున్నారు. రేయ్, దేవుడు నన్ను నరకం వేసేస్తాడురా, నిన్ను మాత్రం పొడిచి కాలుస్తాడురా. అంటే అటు పొడిచి ఆ మంట ఇంకా లోనికి వెళ్ళేటట్టుగా నిన్ను పొడిచి కాలుస్తాడు. నువ్వు నాకంటే దరిద్రుడు అన్నాడు అనమాట. అంటే ఓ మతశాఖల వాళ్ళు ఎలా నిర్ణయించుకుని నేను నరకానికి వెళ్తాను నిర్ణయించుకున్నారండి. వాళ్ళు తెలిసిపోయిందండి, నేను నరకానికి వెళ్తాను, నిన్ను మాత్రం నాకలా నరకం అగ్నిలో వేయడు, పొడిచి కాలుస్తాడు. అంటే ఇంకా అంటే పూర్తిగా కాలేటట్టుగా ఎక్కడన్నా మంటలో లోనికి వెళ్ళకపోతే పొడిచి అది ఇళ్ళల్లో గిరికి ఆ మంటలో లోనికి వెళ్ళేటట్టు చేసి కాలుస్తాడు. అంటే వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు అన్నమాట అండి. క్రీస్తు సంఘస్థుల్లో కూడా చాలామంది నేను నరకానికి వెళ్తాను అనుకుంటున్నారండి. నరకానికి వెళ్ళటానికి మనం క్రీస్తు సంఘానికి వచ్చామా, పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు సంఘం వచ్చామా? మరి నువ్వు పరలోకానికి వెళ్ళేటట్టుగా ఎందుకు బ్రతకట్లేదు? పరలోకానికి వెళ్ళేటట్టుగా బ్రతుకుదాం, నిత్య జీవాన్ని పొందేటట్టుగా బ్రతుకుదాం. ఎప్పుడూ ఆ మాట అనకండి, నరకానికి వెళ్తాను నేను అనే మాట అనకండి. నరకానికి వెళ్ళకూడదని మనం క్రీస్తు సంఘంలోకి వచ్చాం. పరలోకానికి వెళ్ళటం కొరకు పరలోక జీవితాన్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం, ట్రైనింగ్ అవుతున్నాం. ఇంకా మనం నరకానికి ఎందుకు వెళ్తాం?
ఇక ఎప్పుడు ఆ మాట అనకండి. పరలోకానికి వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. మనం అందరం స్మరణలో ఉన్న క్రీస్తు సంఘంలాగా లోపం లేని సంఘంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలండి.